ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. మరి ప్రతిరోజు ప్రభు సన్నిధి కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, ప్రతి రోజు ప్రపంచంలో జరుగుతున్నటువంటి మార్పుల వల్ల చాలా ఆందోళన చెందుతూ ఉన్నాం. ఒక చిన్న విషయాన్ని మీ ముందుకు తీసుకురావాలని చెప్పి వీడియో చేస్తూ ఉన్నాం. ఏంటంటే, ఇది దేవుని రెండో రాకడ సమీపంగా ఉన్నది, అంత్య దినాల్లో ఉన్నామని చెప్పి మనం అందరూ అనుకుంటూ ఉన్నాం. అసలు దేవుడు ఏం చెప్పాడు, ప్రస్తుతం జరుగుతున్నటువంటి సంఘటనలు నిజంగా దేవుని రాకడకు మరి దేవుడి రాకడ వచ్చేస్తుంది అనేటువంటి దానికి నిదర్శనంగా ఉన్నాయా అని మనం ఆలోచన చేసినట్లయితే ఇంకేమున్నది, మిడతల దండ వచ్చింది, దేవుడి రాకడ వచ్చేస్తుంది అని మనం అనుకుంటూ ఉన్నాం. అసలు దేవుడు ఏం చెప్పాడు అనేటువంటి దాని వాక్యానుసారంగా మనం చూద్దాం. మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలో స్పష్టంగా దేవుడు మాట్లాడేటట్టు మనకు అక్కడ అసలు ఏంటన్నది, దేవుని రాకడికి సూచనలు ఎట్లా ఉంటాయి అనేటువంటిది చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళిచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడలను ఆయనకు చూపించి అందుకు ఆయన చూపించవచ్చారు. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూస్తున్నారు కానీ రాతి మీద రాతి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండదు, పడద్రోయబడినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను వారితో. నేను ఆయన ఒలివ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన ఎద్దకు వచ్చి ఏకాంతంగా వచ్చి, ఇది ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుమనగా. ప్రియులారా, ఈ రాకడకు, దేవుని రాకడకు దేవుడు ఇక్కడే ఉన్నాడు, కానీ దేవుడు రాకడ గురించి అడుగుతున్నారు. ఎవరిని? దేవుడిని అడుగుతున్నాడు. మరి ఆయన రాకడ ఆయనకి తెలిసేది కాబట్టి ఆయనే స్పష్టంగా చెప్పాడు. ప్రార్థన చేసుకుని ముందుకెళ్దాం. స్తోత్రం దేవా, ఈ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడి సరైనటువంటి అవగాహన ప్రతి వారికి అనుగ్రహించమని, మాకు పరిశుద్ధాత్మ నుండి నీవే మాట్లాడమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులు, అక్కడ చాలా స్పష్టంగా చూడండి. ఇప్పుడు నేను మళ్ళీ ఎప్పుడు వస్తానన్నది నాకే తెలుసు, అర్థమవుతుంది కదండి. నేను చెప్తున్నాను ఇలా వస్తాను, కానీ నేను వచ్చేటువంటి ముందు చూసినది అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. చూడండి 3వ వచనంలో చూసినట్లయితే, ఇవి ఎప్పుడు నీ రాకడకును, ఎవరు? దేవుడు శిష్యులు అడుగుతున్నారు, నీ రాకడకును ఈ యుగ సమాప్తి, వరల్డ్ ఎండ్ అయిపోతుంది, వరల్డ్ క్లోజ్ అయిపోతుంది అని మనం చాలా వీడియోస్ చాలామంది చూస్తూ ఉన్నాం కదా. యుగ సమాప్తిని సూచనలు ఏవి మాతో చెప్పమన్నాడు. మనం ప్రతి వారు వేసే ప్రశ్న, చాలామంది నన్ను కూడా అడిగారు అన్నమాట, బ్రదర్ వరల్డ్ ఎండ్ అయిపోతుంది అంటారా, దేవుడు రెండో రాకడ అంటారా, ఇవన్నీ సూచనలు అన్నీ కూడా అంటే, ప్రియులారా, సూచన వేరు, రెండో రాకడ వేరు. ఫర్ ఎగ్జాంపుల్ ముందుకెళ్దాం మనం. చూడండి, సూచనలు చెప్తున్నాడు అన్నమాట దేవుడు. ఏమని? 4వ వచనం చూసినట్లయితే యేసు ప్రభువు చెప్తున్నాడు వారితో ఏమని, ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా చూసుకున్నాం. ఫస్ట్ ఏం చేయాలంట? ఎవరు మనల్ని మోసపరచుకోకుండా చూసుకోవాలంటారు. నెక్స్ట్ ఏంటి? అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురు మోసపరిచేదారు. ఫస్ట్ మోసం జరుగుతుందండి, గమనించారా? మోసం ఈ రోజున అసలు ఏది ఏంటి, ఏది భక్తి, ఏది బోధ, ఏది నిజం, చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. మోసం. నెక్స్ట్, అనేకులు నా పేరట వచ్చి క్రీస్తు అని చెప్తారు. మరియు మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. యుద్ధాలు జరుగుతాయి, వరల్డ్ వార్ వస్తుంది, ఇటువంటి సమాచారం వింటూ ఉంటారు. మీరు కలవరపడకుండా చూసుకునండి. సరే, ఈ లోకంలో శ్రమ సంభవించును అని చెప్పాడు దేవుడు, ఆయన ధైర్యంగా ఉండాలి. యుద్ధం గురించి సమాచారం వింటాడు, అయ్యో యుద్ధం జరుగుతుందంట, చనిపోతుంది, ఇటువంటి భయం ఉండకూడదంట. అర్థమవుతుందండి అందరికీ? యుద్ధం సమాచారం వస్తుంది, యుద్ధం జరుగుతుందని తెలుసు, కానీ మనం ఏం చేయాలి? భయపడకూడదు అంటండి. నెక్స్ట్, భయపడకుండా, కలవరపడకుండా చూసుకోండి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతం వెంటనే రాదు. అర్థమైంది కదండి? ఇవన్నీ జరుగుతాయి కానీ అంతం వెంటనే రాదంటండి. జనం మీదకి జనం వస్తారంటండి, రాజ్యం మీదకి రాజ్యం వస్తుందంట. నెక్స్ట్, అక్కడక్కడ కరువులు, భూకంపములు కలుగుతాయి. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. ప్రియులారా, యుగ అంతంలో లేము, వేదనలకు ప్రారంభంలో ఉన్నాం. ప్రారంభం వేరు, అంతం వేరు. కాబట్టి యుగాంతము అని కాదు మీరు అనుకోవాల్సింది. ఏంటంటే ప్రారంభంలో ఉన్నాం. వేటికి? వేదనలకు ప్రారంభంలో ఉన్నాం. గమనించాలి ప్రియులారా. కాబట్టి మిడతల దండ వచ్చిందంటే పంటలన్నీ తినేస్తాయి, అంటే కరువు వచ్చేస్తుంది, నాశనం అయిపోతుంది, ఇంకా అంతే, దేవుడు రాకడ వచ్చేస్తుంది. సూచనలు వేరు ప్రియులారా, గమనించాలి. దేవుడు వచ్చేటువంటి రాకడకు ముందు సూచనలు మాట, అంటే ఇవన్నీ జరుగుతాయని చెప్పాడు, కానీ రాకడ మాత్రం, అంతం మాత్రం వెంటనే రాదు. హల్లెలూయా, గుర్తుపెట్టుకోవాలి మీరంతా కూడా. జనం మీదకి జనం వచ్చును, రాజ్యం మీదకి రాజ్యం వచ్చును, అక్కడక్కడ కరువులు, భూకంపాలు కలుగు, ఇవన్నీ వేదనకు ప్రారంభం. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. ఏంటి? జనులు చంపుతారంట. ఇంత జరుగుతున్నా కూడా శ్రమల పాలు మనల్ని చేసి దేవుడి నిమిత్తం ఉన్నటువంటి వారిని చంపుతూ ఉంటుంటారంట. తర్వాత అనేకులు, చూడండి, మీరు నా నామము నిమిత్తం సకల జనముల చేత ద్వేషింపబడుదురు. సకల జనములు, కనీసం మిమ్మల్ని ఎప్పుడైనా ద్వేషించారు ఎవరన్నాను?
యేసుప్రభువు నమ్ముకున్నావు, నీ జీవితం ఇట్లాగట్లాగానే ఎవరైనా మీ ఇంట్లో ఎవరైనా లేదు, అందరూ ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. కానీ సకల జనముల చేత ద్వేషించబడుతూ ఉంటా చూడండి. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురు మోసపరిచెదరు, అక్రమం విస్తరించిన చేత అనేకుల్లో ప్రేమ చల్లారిపోను, అంతం వరకు సహించిన వాడేవాడో వాడు రక్షించబడను. ఇది ప్రియమైనటువంటి సహోదరులు, అంతం వరకు సహించిన వాడే రక్షించబడతాడు. ఇప్పుడు చూడండి, మనం మిడతల దండు వచ్చింది, లేకపోతే కరోనా వైరస్ వచ్చింది, లేకపోతే ఇటువంటి చాలా ప్యానిక్ సిచ్యువేషన్స్ అన్ని ఎదురవుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే అయిపోయింది దేవుడు రాకుండా వచ్చిందని భయపడతామా? ఫర్ ఎగ్జాంపుల్, వర్షం వచ్చేటువంటి ముందేంటి సూచనలు మనకి? మేఘం పడుతుంది అనమాట. మేఘం పట్టినప్పుడు మనం ఏం చేస్తాం? అయ్యో అని చెప్పి బాధపడతామా? ఎక్కడ బయట బట్టలు ఉన్నాయో తెచ్చుకుంటాం వెళ్ళి చెప్పేసి, ఏదైతే బయట ఉన్నాయో తెచ్చుకుంటాం అనమాట. ఒకవేళ దూరంగా ఉన్నట్లయితే ఇంట్లోకి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంటాం. అర్థమవుతుంది కదండి? మనకు వర్షం వచ్చేసింది సడన్గా, మనం భయపడతామా? భయపడం. ఎవరు భయపడతారంట? ఫర్ ఎగ్జాంపుల్, మేఘం పట్టింది, వర్షం వస్తుంది, నాకేం భయం ఉండదు. ఎందుకని? నా చేతిలో గొడుగు ఉన్నది. వర్షం వచ్చింది అనుకోండి, ఏం చేస్తున్నాను? నేను గొడుగు వేసుకుంటాను. భయం ఉంటుందా నాకు? ఇంకా ఎందుకని? నా చేతిలో గొడుగు ఉన్నది. వర్షం వచ్చినా కూడా అది నన్ను ఏమీ చేయలేదు. ఈ గొడుగు ఆ వర్షం నుంచి నన్ను కాపాడుతుంది కాబట్టి ఇది రక్షిస్తుంది. డోంట్ వర్రీ. ఎవరు భయపడతారు వర్షం వస్తేనే? ఈ గొడుగు లేనటువంటి వాళ్ళు. చూడండి, ఇప్పుడు ఈ గొడుగు నా చేతిలో లేదనుకోండి, నేనేం చేస్తాను? అరే వర్షం వస్తుందా, తడిసిపోతున్నా, ఎట్లాగాని వెతుక్కుంటుంటాం, భయపడుతుంటుంటాం. కానీ గొడుగు చేతిలో ఉందనుకోండి, వర్షం రానే, వస్తే జస్ట్ మీట్ నొక్కుతాం, వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ గొడుగు మనకు కవర్ చేస్తుంది. హల్లెలూయా. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు. రక్షించబడినటువంటి మీరు ఏం చేస్తారంటండి? భయపడరు, ఆందోళన చెందరు, ధైర్యంగా ఉంటారనమాట. దేవుడు చెప్తాను, ఈ లోకంలో శ్రమ సంభవించును, ధైర్యంగా ఉండండి అని చెప్తా ఉన్నాడు. కాబట్టి రక్షించబడినటువంటి మనం ఆయన పాదాల్లో, ఆయన యొక్క హస్తాల్లో ఉన్నాం కాబట్టి ఆ గొడుగును మనం వేసుకున్నాం. గొడుగు మనల్ని కవర్ చేస్తుంది. ఏ వర్షము, ఏ ఎండ మన మీద పడకుండాను. కాబట్టి మనకు భయం ఏముంటుంది? వర్షం వస్తుందా రానే, ఎండ వస్తుందా రానే. ఎందుకని? నా చేతిలో గొడుగు ఉంది. హల్లెలూయా. కాబట్టి నేను యేసయ్యని కలిగి ఉన్నాను, నేను గొడుగు కలిగిన, ఐ హ్యావ్ అన్ అంబ్రెల్లా, నాకు గొడుగు కలిగి ఉన్నాను నేను. ప్రియులారా, గొడుగు నేను కలిగి ఉన్నాను కాబట్టి నాకు భయం ఏంటి? వర్షం వచ్చిన ఎండ వచ్చినాను. కాబట్టి ఈ రోజున మనం కలిగి ఉండవలసింది కలిగి ఉన్నామా లేదా అని భయపడాలి తప్ప ఏదో మన మీదకి వస్తుందని చెప్పి భయపడొద్దు. మరి బ్రదరు, మిడతలను రావటం వల్ల పంటలన్నీ నాశనం అయిపోతున్నాయి కదా అంటే, ప్రియులారా, కృంగదీయువాడు ఆయనే, లేవనెత్తువాడు ఆయనే. ఈ రోజున పంట నష్టం వచ్చిందంటే దేవుడు 1000 అంతలు ఇవ్వగలిగినటువంటి దేవుడు మన దేవుడు, సమృద్ధిని ఇవ్వగలిగినటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే, శ్రమ వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలా తట్టుకోవాలి, ఎలా సహించాలి అన్నటువంటి చాలా ఇంపార్టెంట్ అనమాట. సిద్ధపాటు మనలో ఉన్నదా? గొడుగు మన చేతిలో ఉన్నదా? రక్షణ మనం కలిగి ఉన్నామా? రక్షణ కలిగి ఉంటే మనం భయపడం, ఆందోళన చెందాం. ఎందుకంటే ఒక 50 సంవత్సరాలు బతికినా, 100 సంవత్సరాలు బతికినా వెళ్ళవలసిందే పైకి. కానీ 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు బతిగా ఉన్నది కాదు, కానీ సిద్ధపడినామా? ఆర్ యు రెడీ? అదనమాట వెరీ ఇంపార్టెంట్ విషయం చెప్పాడు దేవుడు. 13వ వచనం, అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడును. మనుషుల మీద మనుషులను అప్పగించేస్తానంటాను. ఇదిగోండి, ఈయన దేవుని నమ్ముకున్నాడు, తల్లిని పిల్లలని తల్లి అప్పచెప్పించేటప్పుడు ఇలా అప్పగించేసేటువంటి వాళ్ళు చాలామంది ఏర్పడుతుంటారు. నాకు తెలియదండి దేవుడు అని చెప్పి పేతులాగా మాట్లాడేవారు, యూదాలాగా అప్పచెప్పు, ఇవన్నీ వస్తాయంట. కానీ మనం ఈ యొక్క వర్తమానం ద్వారా నేను తెలియజేయవలసింది ఏంటంటే, చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ వాక్యం చదువుతున్నప్పుడు నిజంగా వచ్చేసిందండి దేవుడు రెండో రాకడ, ఉగ్రత వచ్చేసింది, అయిపోయింది, వరల్డ్ ఎండ్ అయిపోయింది అనుకుంటున్నారు. కానీ ఇదేంటి? ఆరంభం మాత్రమే. ఏంటంటే ఇవన్నీ కూడా శ్రమలకు ఆరంభము. హల్లెలూయా. దేవుడిని అడిగారు మాట స్పష్టంగా. యేసుప్రభువు చెప్పారండి, ఎవరో ప్రవక్త చెప్పిందో ఎవరో కాదు మాటలన్నీ ఎవరు చెప్పారట? యేసుక్రీస్తు ప్రభు. అక్కడక్కడ కరువులు, భూకంపాలు ఇవన్నీ సంభవిస్తాయి, కానీ ఇవన్నీ ఏంటంటే వేదనలకు ప్రారంభం అండి, ఎండింగ్ కాదు. ఓల్డ్ ఎండింగ్ అవ్వట్లేదు ఇక్కడ. చెప్తున్నాడు కదా ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు. యుగ సమాప్తికి చూసిండేవని మాతో చెప్పమంటే దేవుడు చెప్తున్నాడు అన్నమాట. ఈ 6వ వచనం, ఇవన్నీ జరగవలసి ఉన్నది కానీ అంతము వెంటనే రాదు. అండర్లైన్ చేసుకోండి, అంతము వెంటనే రాదు. నా చిన్నతనంలో సండే స్కూల్కి వెళ్ళినప్పుడు చెప్పేవారు, జీసస్ కమింగ్ సూన్ అంటే ఏంటంటే యేసు ప్రభువు త్వరగా వస్తున్నాడు అని చెప్పేసి. అంటే రావడానికి అది వస్తాడు ఆయన, మనకు తెలియదు ఆయన సమయం ఎప్పుడు ఏంటన్నది. ఇవన్నీ ఏంటంటే సిమ్టమ్స్ అనమాట. మేఘం పడుతుందంటే, మేఘం పట్టినట్టు వర్షం రాదు ప్రియులారా. మేఘం పడుతుంది, మబ్బులు వస్తుంటుంటాయి, మనకి ఎండంతా కనపడకుండా అయిపోతే చీకటి అవునట్టు అవుతుంటుంది. ఇవన్నీ సూచనలు మాత్రమే. ఒకసారి ఆ మబ్బు కూడా తొలగిపోతుంటుంది, వర్షం కూడా పడదు. అర్థమవుతుంది కదా? కాబట్టి ఈ సిమ్టమ్స్ అన్ని చూసి మనం భయపడకూడదు, సంతోషపడాలన్నమాట. దేవుని సన్నిధిలో సిద్ధపట్టు కలిగినాం, గొడిగి కలిగినాం కాబట్టి. హల్లెలూయా. వర్షంలో గొడిగేసి వెళ్తూ ఉంటుంటే ఎంత అట్లా ఉంటుంది, హాయిగా ఉంటుంది కదా.
కాబట్టి శ్రమల గుండా మనం యేసయ్యను కలిగి నడుస్తున్నప్పుడు సంతోషమే. మరి తలకాయలు తీసేస్తా ఉన్నా కూడా పౌలు గారు పత్రికలు రాస్తూ కూర్చొని అన్ని అప్పచేస్తూ ఉన్నాడు. అని ఎందుకని ఎటువంటి ఉగ్రత ఆయన భయాన్ని సిద్ధపాటు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. రక్షణ కలిగి ఉన్నాడు. హల్లెలూయా. మరి వాళ్ళ భక్తులంతా కూడా వాళ్ళ ప్రాణాలు పోతున్నా కూడా లెక్క చేయలేదు. ఎందుకంటే అది శాశ్వతం కాదు, శరీరం మట్టిలో కలిసిపోతుంది. కానీ ఆత్మదాన్ని దయచేసి దేవుని దగ్గరికి వెళ్తా సిద్ధపాటు కలిగి ఉన్నావా లేదన్నటువంటి చాలా ఇంపార్టెంట్. ఈరోజు నీ వాక్యం ద్వారా మీరు బలపడతారని చెప్పి ఈ విషయాలు మీ ముందుకు తీసుకురావడం జరిగింది. కాబట్టి మనం భయపడవలసింది శ్రమల్ని, ఉగ్రతలను వచ్చి వాటిని బట్టి కాదు, ఇవి వస్తున్నాయి అవి వస్తున్నాయని కాదు. అవి వచ్చినా కూడా మనం ఎలా సిద్ధపడి ఉన్నాము. సైకిల్ వస్తుందండి అంటే మన ఇల్లు టాటాకి ఇల్లు అనుకోండి, గుడ్స్ అనుకోండి, భయపడతాం. అయ్యో ఈ గాలివానలో నా ఇల్లు ఎక్కడికి ఎగిరిపోద్దాం అని. అదే మన బిల్డింగ్ కనుక రాని అన్ని తలుపులు క్లోజ్ చేసుకుని హాయిగా ఇంట్లో ఉంటుంటాం. ఓకే. కాబట్టి ఈ రోజున అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు చెప్తున్నమాట, ఇవన్నీ కూడా ప్రారంభములు మాత్రమే. ఏంటి? హల్లెలూయా. దేవుడు చెప్తూ ఉన్నాడు కదండి, ఈ హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. జరగవలసిన కానీ అంతం వెంటనే రాదు. ఇవన్నీ వేదనలకు ప్రారంభము, స్టార్టింగ్ అన్నమాట. హల్లెలూయా. మరి అర్థమైంది, క్లారిటీ వచ్చిందని చెప్పి మీకు అందరికీ అనుకుంటా ఉన్నాను. కాబట్టి లోకంలో మనకు శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కానీ మనం ఆత్మీయంగా సిద్ధపడి ఉన్నామా లేదా, రక్షణ కలిగి ఉన్నామా లేదా, ఇది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కలిగి ఉన్నట్లయితే ఏట్లకి మనం వేటికి కూడా భయపడం, సంతోషంగా ఉండగలుగుతాం, ప్రభుని స్తుతించగలుగుతాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. స్తోత్రం దేవా. నిజంగా నీ రాకడ గురించి సూచనలు మాకు అన్నీ ఇచ్చిన్నావు. ఇవన్నీ ప్రారంభం మాత్రమే, అంతం వెంటనే రాదని సెలవిచ్చావు. నిజంగా ఇవన్నీ మేము చూస్తూ ఉన్నావు నా తండ్రి. మరి మేము సిద్ధపాటు కలిగి ఉండాలని నువ్వు సూచనలు ఇస్తావు అన్నా తండ్రి. ఎందుకన్నా ప్రభు నువ్వు ఇచ్చే సూచనలు మాకేంటంటే మీరు సిద్ధపాటు కలిగి ఉన్నారా లేదా, మీ చేతిలో గొడుగు ఉన్నదా లేదా, మీ చేతిలో ప్రొటెక్ట్ ఆ శ్రమల నుంచి ప్రొటెక్ట్ చేసేది మీరు కలిగి ఉన్నారా లేదా, మీరు సహనం కలిగి ఉన్నారా లేదా అని ఈరోజు మాతో మాట్లాడావు. మరి వీటన్నిటిని సహించుకుంటూ ముందుకు రావాలన్న ప్రభు నీ ఆశ అన్నది. నువ్వు విజయం ఇచ్చేటువంటి దేవుడు. యుద్ధం మా మీదకి వస్తుందంటే విక్టోరియస్ పర్సన్గా మమ్మల్ని చేస్తానని సెలవిచ్చావు. మరి ఈ సమస్యలన్నింటికి తట్టుకుని నిలబడే కృపను మాకు అందరికీ అనుగ్రహించమని, అంతవరకు సహించి రక్షించబడతాడన్నావు. మరి మేము అంతవరకు సహించి నీ సన్నిధిలో వర్ధిల్లే భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక.